ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రపంచంలో ఉన్న సంస్థలలో ఈ సంస్థ ప్రత్యేకమైనది. ఈ సంస్థలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవ మరియు విద్యకి సంబంధించిన కార్యక్రమాలు ఈ సత్యసాయి భక్తుల ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఈ సత్యసాయి సేవా సమితి గుణపూర్లో 1971 సంవత్సరంలో నగర సంకీర్తన, భజన, నారాయణ సేవ మరియు బాల్ వికాస్ కార్యక్రమాలతో ప్రారంభమైనది. 1971 సంవత్సరం నుండి 2000 సంవత్సరం వరకు బాల్ వికాస్ కార్యక్రమాన్ని చాలా మంది గురువుల ద్వారా కొనసాగింది. 2000 సంవత్సరం నుండి నేటి వరకు బాల్ వికాస్తో పాటు మహిళా విభాగము ఎంతో అభివృద్ధి మార్గంలో పయనిస్తుంది. ఈ అభివృద్ధికి కారణం ఎవరో కాదు, ఆమె మన బంగారు తల్లి, సాయి తల్లి, మన గురువమ్మ శ్రీమతి మణి పట్నాయక్ గారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ గురువు పదానికి న్యాయం చేశారు మన తల్లి మణి అమ్మ. ఆమె నేటికి 35 సంవత్సరాలుగా తన జీవితాన్ని ఈ సంస్థలో చాలా చక్కగా ఆనందంతో గడుపుతున్నారు. ఈ సత్యసాయి సంస్థలో ఆమె పాత్ర చాలా ముఖ్యమైనది. ఆమె ఏ సమితికి వెళ్ళినా అక్కడ బాల్ వికాస్ పిల్లలని ప్రోత్సహిస్తూ ఆ పిల్లల యొక్క ఇంటింటికి తిరిగి వాళ్ళ తల్లిదండ్రులను నచ్చజెప్పి ఎంతో మంది బాల్ వికాస్ పిల్లలని తయారు చేశారు ఈ లోక వికాసం కొరకు మన మణి అమ్మ. మన ఈ గురువమ్మ పుట్టుక మన బాల్ వికాస్ పిల్లల కోసమేమో అని అనిపిస్తుంటుంది. ఈ మాటలో ఎటువంటి సందేహం లేదు. 1945 సంవత్సరం జూలై 22వ తేదీన శ్రీకాకుళంలో శ్యామసుందర్రావు మరియు శారదాంబ దంపతులకి జన్మించారు శ్రీమతి మణి పట్నాయక్ గారు. ఆమె తన చిన్న వయసు నుండి స్వామి భక్తురాలు. ఈ సత్యసాయి సంస్థలో ఆమె ఎలా ప్రవేశించారో మరియు తన అనుభూతి తన మాటల్లోనే విందాం. అప్పటి నుండి కూడా స్వామి డ్యూటీ, మా అమ్మగారి ఇంట్లోనూ భజనలు అయ్యేవి. నాన్నగారు కూడా అన్ని పుట్టపర్తి ఎన్నోసార్లు వెళ్ళారు. వాళ్ళు స్వామి డ్యూటీలు అంచేది నేను కూడా స్వామి డ్యూటీ అయ్యాను. పెళ్ళైన తర్వాత మా అత్తవారి ఇంట్లో స్వామి పెద్ద నమ్మకం ఎవరికి ఉండేది కాదు. మా అత్తగారికి మాత్రం ఉండేది, ఇతనికి కూడా అసలు ఉండేది కాదు. తర్వాత నేను కూడా భజనలకి అన్ని వెళ్తే కొంచెం కోపం జరిగింది. ఇతను కొంచెం ఒంట్లో బాగులేకపోవడం, ఆల్సరు, మేజర్ ఆపరేషన్లు ఇవన్నీ కూడా అన్నీ ఒకసారి అయింది. అప్పుడు స్వామికి దండం పెట్టుకొని మనసులో ఎంతో పూజ చేసుకొని స్వామికి చాలా నమ్మకం మీద ఉండేదాన్ని. అప్పుడేమో కొంచెం తగ్గింది, ఇతను ఒంట్లో బాగులేకపోవడం అది కొంచెం తగ్గింది. అప్పటి నుంచి నేను ఇతను కూడా స్వామి సేవలోను భజనలోను అన్నిట్లోనూ, ముఖ్యంగా బరంపురం భువనేశ్వర్లో చాలా సేవలు చేసేవాళ్ళం. అలా పర్లాతూరులో కూడా చైర్మన్గా 17 సంవత్సరాలు ఉన్నా, 10 సంవత్సరాలు. అలాగే ప్రతి దగ్గర కూడా స్వామి మందిరం ఎక్కడ ఉంటే అక్కడ తప్పనిసరిగా, పుట్టపర్తి కూడా సంవత్సరం 2 సార్లు సేవలోను వెళ్ళేదాన్ని. ఆఖరి స్వామి దివ్య ఆశీర్వాదంతో 1969వ సంవత్సరం ఆగస్టు 22వ తేదీన శ్రీ అనిల్ పట్నాయక్ గారితో ఆమెకు వివాహం జరిగింది. వివాహం అయిన కొద్ది రోజుల్లో ఆమె భర్త అనిల్ పట్నాయక్ గారు సాయి భక్తుడిగా మారి ఈ సంస్థలో అంచెలంచెలుగా ఎదిగి డిస్ట్రిక్ట్ లెవెల్ మరియు స్టేట్ లెవెల్లో ఆదర్శమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ దంపతుల యొక్క 3 కొడుకులు కూడా బాల్ వికాస్ పూర్తి చేసి వాళ్ళ నిజ జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఉన్నారు. ఈ శ్రీ సత్యసాయి సంస్థలో
ఒడిశా రాష్ట్రములో శ్రీమతి మణి పట్నాయక్ గారు ఎన్నో సేవలు చేశారు. 1981 నుండి 1989 వరకు పర్లాకముండి సమితి మహిళా విభాగ చైర్మన్గా సేవ చేశారు. 1989 నుండి 1993 వరకు బరంపూర్ సమితిలో ఉన్న అంకులి గ్రామంలో బాల్ వికాస్ గురువుగా సేవని అందించారు. 1993 నుండి 1996 వరకు నార్త్ జోన్ భువనేశ్వర్లో ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్గా సేవ చేశారు. 1997 నుండి 1999 వరకు రాయగడ సమితిలో ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్గా మరియు 2000 సంవత్సరం నుండి నేటి వరకు మన గుణపూర్ సమితిలో ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్గా అశేషమైన సేవని అందించారు మన గురువమ్మ శ్రీమతి మణి పట్నాయక్ గారు. అదే కాకుండా డిస్ట్రిక్ట్ స్పిరిచువల్ కోఆర్డినేటర్గా మరియు ప్రశాంతి సర్వీస్ కోఆర్డినేటర్గా 5 సంవత్సరాల పాటు సేవని అందించారు మన గురువమ్మ. 1994 సంవత్సరమున బెంగళూరు వైట్ ఫీల్డ్లో స్వామి ఎదుట బాల్ వికాస్ గురువుగా శిక్షణ పొందారు. తల్లి, మీ అశేషమైన సేవకు మా జోహారులు. 2000 సంవత్సరమున ఆమె గుణపూర్ సత్యసాయి సమితి బాల్ వికాస్లో అడుగుపెట్టి ఇప్పటి వరకు అంటే 15 సంవత్సరాలుగా చాలా మంది పిల్లలను గురువులను తీర్చిదిద్దారు. అందులో మొదటి బ్యాచ్ పిల్లల యొక్క అనుభూతి చాలా గొప్పదైనది, ఆనందమైనది, చెప్పలేనిది. ఆమె ఈ బ్యాచ్ పిల్లలకు తన సొంత బిడ్డలుగా చూస్తూ వాళ్ళ ఇంటిలోనే ఈ పిల్లలకు భజనలు, వేదములు, నాటికలు, నృత్యాలు నేర్పించేవారు. దీనితో పాటు ఈ పిల్లలకు ఎల్లప్పుడూ సన్మార్గంలో ఎలా జీవితాన్ని గడపాలో ఉపదేశించేవారు. ఆమె ఎల్లవేళ చిరుమంద హాసంతో ఉంటూ ఈ పిల్లలకు ప్రోత్సహించేవారు. ఆ ప్రోత్సాహంతో ఈ పిల్లలు ఒక్కొక్కరు ఆనందంతో వారి వారి జీవితాన్ని గడుపుతున్నారు. ఆ పిల్లలలో ఎం మణికంఠ టెక్నాలజీ స్పెషలిస్ట్, హనీవెల్ సాఫ్ట్వేర్ కంపెనీ బెంగళూరులో ఉద్యోగం చేస్తూ తన జీవితాన్ని చాలా చక్కగా గడుపుతున్నారు. ఎస్ కార్తిక్ మెడికల్ కోడర్, ప్రైమరీ హెల్త్ కేర్ బెంగళూరులో ఉద్యోగం చేస్తూ చాలా ఆనందంతో ముందుకి సాగిస్తున్నాడు. అలాగే స్వామివారి సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ స్వామి ఆశీర్వాదం పొందుతున్నాడు. జి గోవింద అసిస్టెంట్ మేనేజర్, యూరో షూ కంపోనెంట్స్ లిమిటెడ్ చెన్నైలో ఉద్యోగం చేస్తూ తన జీవితాన్ని సద్మార్గంలో పయనిస్తూ ఉన్నాడు. విశ్వరంజన్ సాహు మేనేజింగ్ డైరెక్టర్, పూర్ణచంద్ర సాహు చారిటబుల్ ట్రస్ట్ లో ఉంటూ తన సేవ మనోభావంతో తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఎల్ మణికంఠ అసోసియేట్ క్లర్క్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కేంద్రపడాలో ఉద్యోగం చేస్తూ అలాగే సత్యసాయి సంస్థ పరంగా సేవా కార్యక్రమాలలో పాల్గొని స్వామి ఆశీర్వాదం పొందుతున్నాడు. కె అశోక్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్, జిఐఏసిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ రాయగడలో ఉద్యోగం చేస్తూ తన జీవితంలో ఎటువంటి బాధలు లేకుండా సన్మార్గంలో పయనిస్తూ ఉన్నాడు. సంస్థాపరంగా రాయగడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా సంస్థలో కొనసాగిస్తున్నాడు. అలాగే ఎల్ సురేష్ బిజినెస్ మ్యాన్, గుణపూర్లో చాలా చక్కనైనటువంటి బిజినెస్ చేస్తూ తన జీవితాన్ని చాలా చక్కగా గడుపుతున్నాడు. అలాగే
2 సంవత్సరాలు సమితి కన్వీనర్గా ఉంటూ చాలా సేవలు చేసి స్వామి ఆశీర్వాదం పొందాడు. శ్రీ దివ్య మంచి గృహిణిగా శ్రీకాకుళంలో తన జీవితాన్ని తన భర్త మరియు పిల్లలతో చాలా చక్కగా గడుపుతున్నది. అలాగే సంస్థ మన సత్యసాయి సంస్థ పరంగా యూత్ కోఆర్డినేటర్ శ్రీకాకుళంలో మరియు మంచి స్పీకర్గా తన జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తుంది. ప్రశాంతి మంచి గృహిణిగా తన భర్తతో మరియు తన పిల్లలతో జైపూర్లో తన జీవితాన్ని గడుపుతూ, అలాగే మన సత్యసాయి సంస్థ పరంగా బాల్ వికాస్ గురువుగా తన జీవితాన్ని ఈ సన్మార్గంలో పయనిస్తూ ఉంటుంది. గీత కొరాపుట్లో వాళ్ళ భర్త మరియు పిల్లలతో చాలా చక్కగా తన జీవితాన్ని గడుపుతూ తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుంది. స్రవంతి ఒక గృహిణిగా బెంగళూరులో తన జీవితాన్ని చాలా చక్కగా ఆనందంతో ముందుకి సాగిస్తున్నాడు. స్వాతి మంచి గృహిణిగా అలాగే ఫారెన్లో ఉంటూ మన దేశ సంస్కృతిని కూడా చాటుతూ ఈ బాల్ వికాసమే లోక వికాసం అని చాటి చెప్పుతూ తన జీవితాన్ని చాలా హాయిగా గడుపుతుంది. రష్మి రంజన్ పాడి మంచి గృహిణిగా తన జీవితాన్ని గడుపుతుంది. సాయిశ్రీ చక్కనటువంటి గృహిణిగా తన భర్త మరియు పిల్లలతో హైదరాబాద్లో నివసిస్తూ తన జీవితాన్ని చాలా చక్కగా హాయిగా గడుపుతుంది. మా ఈ మొదటి బ్యాచ్ బాల్ వికాస్ పిల్లల గురించి మా తల్లి ఏమంటున్నారు అంటే, ఇప్పుడు 1999లో వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ నేను ప్రతి దగ్గర కూడా ముందు మందిరం బాల్ వికాస్ అవి చూసుకోవడం నాకు ముందు నుండి అలవాటు. ఇక్కడ బాల్ వికాస్ చూసేసరికి పెద్దగా అయ్యేది కాదు. అంచేత నేను ఈ బాల్ వికాస్లో ఇక్కడ కూడా నేను తీసుకున్నాను. ముందు గురువుగా ఉన్నాను, తర్వాత ఏమో ఇక్కడ బాల్ వికాస్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్గా చేశారు. ఇక్కడ బాల్ వికాస్ గ్రూప్ 2 వరకే ఉండేది గుంటూరులో. అయితే గ్రూప్ 2 పిల్లలకి మా ఇంటికి తెచ్చి గ్రూప్ 3 మొత్తం ఇంట్లో చదివి వాళ్ళకి చెప్పి ఈ గ్రూప్ 3 అయ్యాక ఈ పిల్లలకి మగ పిల్లలకి ఆడపిల్లలకి కూడా గ్రూప్ 3 గురువుగా చేశాను. కల్చరల్ ప్రోగ్రాం దగ్గర నుంచి వేదం దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి కూడా పిలిపించి పిల్లలు చాలా బాగా చేశారు. గుణపురం బాల్ వికాస్ కంటే చెప్పుకోదగ్గ బాల్ వికాస్గా తయారైంది. ఆ తర్వాత ఆడపిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళైన తర్వాత కూడా వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళ భర్తలకి చెప్పి వాళ్ళ అత్తవారింట్లో కూడా చాలా బాగా మెసిలి అక్కడ బాల్ వికాస్ వాళ్ళు ఓపెన్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్గా కూడా మంచి స్పీచ్లు ఇచ్చి, అంటే స్వామి తాలూకా బోర్డులో చాలా బాగా వచ్చారు. వాళ్ళకి చూస్తే నాకు కంటి నుండి నీరు వచ్చేది. మగ పిల్లలు ఉద్యోగరీత్యా వెళ్ళిపోయి వాళ్ళకి తోచిన సేవలు కొంతమంది బెంగళూరు, కొంతమంది ఒరిస్సా, కొంతమంది రాయగడ ఇలా వెళ్ళారు. అందులోనూ అంటే ఇంచుమించు ఆ ఫస్ట్ బ్యాచ్ మొత్తం ఎలాగంటే తయారీ 4 పక్కల స్ప్రెడ్ అయిపోయారు. ఆడపిల్లలు మగ పిల్లలు కూడా. ఇంకా బాబా గారు తప్ప మరి వేరే ధ్యానం స్వామి పని చెయ్యాలి అంత తప్ప వాళ్ళు మరి వేరే ధ్యాస లేకుండా అయిపోయి నేను వాళ్ళతో ఏంటంటే కోరుకుంటున్నాను, మంచి యూత్ వాళ్ళు మంచి యూతే కానీ మిగిలిన వాళ్ళకు కూడా వాళ్ళ ఫోన్లో తెచ్చుకొని ఎంత జరిగితే మంచి పని చేసి బాబా గారి సేవలోను బాబా గారి పనిలోను వాళ్ళు ఎప్పుడు కూడా ఉండాలని నా ఆశీర్వాదం, నా కోరిక. వీళ్ళందరి జీవితంలో తల్లి తండ్రి తరువాత అటువంటి స్థానాన్ని దక్కించుకున్నారు మా గురువమ్మ మణి అమ్మ. అమ్మ మీకు పాదాభివందనం. మళ్ళీ జన్మంటూ ఉంటే మిమ్మల్ని మాకు గురువుగా ప్రసాదించాలని భగవాన్ బాబా వారిని అర్థిస్తున్నాం. స్వామి ఆమెకు
మీరు ప్రసాదించిన శక్తియుక్తుల వలనే మమ్మల్ని ఇంతగా తీర్చిదిద్దారు. హే సాయిమాత, మేము సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస మార్గంలో నడవాలని, లోక వికాసం కొరకు పాటుపడాలని మమ్మల్ని దీవించండి. మా ఈ తల్లికి మేము గౌరవించముందే ఆగస్టు 14వ తేదీన మహిళా కాన్ఫరెన్స్లో భువనేశ్వరంలో సన్మానించారు. ఆ సన్మానంతో ఈ రాయగడ జిల్లాకి గర్వకారణం. తల్లి, మా ఈ మొదటి బ్యాచ్ పిల్లలను మీకు ఇస్తున్న ఉపహారాన్ని అందుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ ఉన్న మొదటి బ్యాచ్ పిల్లలకు మరియు గురువమ్మకు ఆహ్వానిస్తున్నాం వేదిక పైకి రావాలని. సాయిరాం.